హాయ్ అండి. ఈరోజు వీడియోలోనైతే హెమ్మింగ్ అనేది నీట్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముఖ్యంగా థంబ్‌నెయిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు ఒక 2 గంటలైతే టైం మనం పని అయిపోయిన తర్వాత టైం కేటాయిస్తే ఈజీగా 150 నుండి 200 రూపీస్ వరకి మనమైతే సంపాదించుకోవచ్చనమాట. అదెలా అంటే మనకు కొంచెం కాస్త ఓపిక ఉంటే చాలు. ఏంటంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ గానీ, బొటిక్స్ గానీ దగ్గరలో ఉన్న వాటిల్లో మనము ఒకసారి అడిగితే మనం ఒక్కసారి నీట్‌గా ఫినిషింగ్ అనేది చేసి ఇచ్చామనుకోండి, ఉక్స్ వేయడం, కాజాలు వేయడం, ఇలా హెమ్మింగ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేది చేస్తే ఈజీగా ఒక్కొక్క బ్లౌజ్‌కి రూ. 15 నుండి రూ. 20 వరకైతే కంపల్సరీగా ఇస్తారు. ఏంటంటే స్టిచ్చింగ్ చేసే ప్రతి టైలరు హెమ్మింగ్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదనమాట. 1, 2 బ్లౌజులు రోజుకు కుట్టే టైలర్ అయినా కూడా హెమ్మింగ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండనేసి అనుకుంటారు. ఏంటంటే ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఇంట్లో పని చేసుకొని ఇంకా పిల్లల్ని చూసుకొని ఇలా హెమ్మింగ్ చేయాలి అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత అస్సలు కుదరదనమాట. అలాంటి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా అంటే మనము స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా చేసినా కూడా 10, 12 నిమిషాల్లో ఒక బ్లౌజ్ అయితే ఈజీగా చేసేయొచ్చు. మనము రోజు రోజుకి ఇంకా ఫాస్ట్‌గా చేసియగలిగితే ఈజీగా ఒక 2 అవర్స్‌లో 15-18 బ్లౌజులైతే ఈజీగా చేసేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా చేయొచ్చనమాట హెమ్మింగు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్‌గా అంటే మనకు మెయిన్ క్లాత్ పై వరకైతే ఇలా ఒక చిన్న డాట్ లాగా చుక్కలాగా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే మనకు తెలియాలన్నమాట. అలా ఉండాలి. ఇక్కడ మనం లోపలికి లైనింగ్ మలుచుకొని స్టిచ్ వేస్తున్నాం కదా! లోపల సైడు రాంగ్ సైడు అక్కడ వచ్చేసరికి మాత్రం ఎక్కువగా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే మనకు బొటిక్ స్టైల్‌లో నీట్‌గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా చేస్తే ఎవరైనా కూడా బ్లౌజులు అనేది ఈజీగా మనకు స్టిచ్ చేసి అయితే ఇస్తారు. ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు చేయాలి అనుకుంటే ఇదైతే ఈజీ అనమాట. మనం సారీ కుచ్చులు అలాంటివి వేయాలన్నా కూడా 2, 3 డేస్ పడుతుంది. ఒక్కొక్క సారీకి 300 నుండి 500 వరకు తీసుకుంటారు. కానీ దాని కష్టం దానికే ఉంటుంది కదా! ఇలా హెమ్మింగ్ చేయడము, ఇలా ఉక్స్ వేయడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హెమ్మింగ్ అయితే నీట్‌గా ఇలా చేస్తే ఎవ్వరు కూడా వంకలు అయితే పెట్టరనమాట. చాలా పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ చూపిస్తాను చూసేయండి. మనం ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు నీడిల్ ఇలా ఫింగర్‌కి కుచ్చుకొని కొంచెం నొప్పొస్తుంటుంది కదా! ఆ పెయిన్ రాకుండా ఉండాలి అంటే సొల్యూషన్ అయితే నేనైతే షార్ట్ వీడియోలో చెప్పాను. తప్పకుండా చూసేయండి మరి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. మనం వేసుకున్నప్పుడు కూడా ఎలా మడతలు ఎక్కువగా లేకుండా కుచ్చుకోకుండా అయితే ఉంటుందన్నమాట. షోల్డర్ మీద కూడా నొక్కుకోకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే.